వక్ఫ్ సవరణ బిల్లుతో సమస్య ఏంటి? అసలు ఈ సవరణ ఎందుకు చేయాల్సొచ్చింది? దీనికి ప్రభుత్వం చెప్పే కారణాలేంటి? దీనివల్ల ముస్లిం సమాజానికి సమస్యలుంటాయా? ప్రభుత్వం అసలు ఎలాంటి సవరణలు చేసింది? చూద్దాం. మోదీ ప్రభుత్వం ఒక్కొక్కటిగా తన టార్గెట్లను పూర్తి చేస్తూ వస్తోంది. అయోధ్య, ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 ఇలా ఒక్కో లక్ష్యాన్ని పూర్తి చేసుకుంటోంది. ఇవన్నీ ఇవాల్టి లక్ష్యాలు కావు. బీజేపీకి దశాబ్దాలుగా ఉన్న టార్గెట్స్ ఇవి. 2014 నుండి వరుసగా ఒక్కోదాన్ని తమ ఆలోచనలకు, తమ విధానాలకు అనుగుణంగా చట్టాలు చేస్తూ, మార్పులు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు వక్ఫ్ వంతొచ్చింది. ఈ చట్టంలో సవరణలు తెచ్చింది. అసలు వక్ఫ్ అంటే ఏంటి? ఇస్లాం సంప్రదాయంలో ముస్లిం సమాజ ప్రయోజనం కోసం చేసే దానం లేదా విరాళాన్ని వక్ఫ్ అంటారు. హిందూ సమాజంలో దేవాదాయ శాఖకు భూములు, ఆస్తులు ఉంటాయి. ఈ రెండింటిని పోల్చలేము. కానీ వక్ఫ్ అంటే ముస్లిం సమాజంలో దైవ సంబంధమైన ఆస్తిగా వక్ఫ్ని చెప్పొచ్చు. వక్ఫ్ ఆస్తులన్నీ భగవంతుడికి చెందుతాయి అని భావిస్తారు. కాబట్టి వాటిని అమ్మే అవకాశం ఉండదు. ఇతర ప్రయోజనాలకు కూడా వాడటం వీలు కాదు. మన దేశంలో వక్ఫ్ సంప్రదాయం 12వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్ ఉన్న టైంలో మొదలైందని చెప్తారు. ఈ ఆస్తులన్నింటినీ 1995 వక్ఫ్ చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయి వక్ఫ్ బోర్డులు నిర్వహిస్తాయి. ఈ బోర్డులో ప్రభుత్వం నియమించే వ్యక్తులతో పాటు ముస్లిం ప్రజాప్రతినిధులు, స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు, ఇస్లామిక్ స్కాలర్లు, వక్ఫ్ ప్రాపర్టీస్ మేనేజర్లు ఉంటారు. దేశవ్యాప్తంగా దాదాపు 8,72,351 వక్ఫ్ ఆస్తులున్నాయి. ఇవన్నీ 9,40,000 ఎకరాల్లో ఉన్నాయి. వీటి విలువ 1,20,000 కోట్లుగా ఉంటుందని ప్రభుత్వం వేసిన అంచనా. మరి ఇప్పుడు సమస్య ఏంటి? 1995 నాటి చట్టంలో సవరణ ఎందుకు చేయాల్సి వచ్చింది? దానికి ప్రభుత్వం చెప్తున్న కారణాలేంటి? ఏంటి అంటే అసలు వక్ఫ్ ఆస్తులు ఎన్నున్నాయి, వాటి విలువ ఎంత, అవి ఎలా ఉపయోగపడుతున్నాయి, వాటి ప్రయోజనం ఎవరికి పోతోంది, ఇట్లాంటి లెక్కలేవి మాకు తెలియడం లేదు అంటోంది ప్రభుత్వం. అంతేకాదు వక్ఫ్ భూములు కబ్జా అవుతున్నాయి, ఆస్తులు దుర్వినియోగం అవుతున్నాయి, కాబట్టి దాన్ని సరిచేయాల్సిందే అంటోంది ప్రభుత్వం. ఈ కారణాలు చెప్పే వక్ఫ్ ఆస్తుల నిర్వహణ చట్టంలో మార్పులు తెస్తే ఇలాంటి దుర్వినియోగాలు, కబ్జాలు కాకుండా చూడొచ్చు అనేది ప్రభుత్వం చెప్పే వాదన. మరి ప్రభుత్వ ఉద్దేశం అదేనా, లేక మరేదైనా ఎజెండాతో ఈ సవరణ చేసిందా? ఇదే ఇప్పుడు ముస్లిం సమాజంలో దీని పట్ల వ్యతిరేకత రావడానికి కారణం. మన దేశంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, నియంత్రణకు సంబంధించి 1995లో వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ముస్లిం సమాజంలో దాన ధర్మాల ఆస్తులను మతపరమైన, సామాజిక ఉద్దేశాల కోసం రక్షించడానికి రూపొందించారు. 1995 చట్టంలో ఏముంది అంటే దీని ప్రకారం వక్ఫ్ అనేది ఒక వ్యక్తి తన ఆస్తిని ముస్లిం మతపరమైన దాతృత్వ ఉద్దేశాల కోసం శాశ్వతంగా అంకితం చేసే వీలుంటుంది. ఇది 3 రకాలుగా జరుగుతుంది. 1 తనకు తానుగా ప్రకటన చేయొచ్చు. 2 వక్ఫ్ బై యూజర్ అంటే దీర్ఘకాల వినియోగం ఆధారంగా. 3 వక్ఫ్ అలల్ ఔలాద్ అంటే వారసత్వం అంతరించినప్పుడు. ఈ చట్టం కింద వక్ఫ్ బోర్డులకు ఆస్తులను నిర్వహించే అధికారంతో పాటు ఏదైనా ప్రాపర్టీని వక్ఫ్గా ప్రకటించే అధికారం ఉంటుంది. ఇక్కడ సర్వే కమిషనర్ ఈ ఆస్తుల్ని సర్వే చేస్తారు. ఇక్కడ వచ్చే వివాదాలని దీనికి సంబంధించిన ట్రిబ్యునల్సే పరిష్కరిస్తాయి. ఈ ట్రిబ్యునల్స్ నిర్ణయమే అంతిమం. అయితే 1995 నాటి చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డు సభ్యులు ముస్లింలు మాత్రమే ఉంటారు. ఆస్తులపై బోర్డుకు మాత్రమే పూర్తి నియంత్రణ ఉంటుంది. అయితే ఈ విధానంలో పారదర్శకత లేదని, ఆస్తుల దుర్వినియోగం అవుతోంది అని ప్రభుత్వం వాదిస్తోంది. ఇలా జరగకుండా ఉన్న చట్టంలో కొన్ని సవరణలు చేస్తున్నాం అని ప్రభుత్వం అంటోంది. చేసింది సవరణలు. అదే యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ లేదా వక్ఫ్ సవరణ బిల్లు 2025. ఈ బిల్లు ద్వారా ముస్లిం సమాజానికి దైవ సంబంధికంగా ఉన్న ఆస్తుల నిర్వహణలో పారదర్శకత వస్తుందని, సాంకేతికత ఆధార నిర్వహణ వల్ల దుర్వినియోగం కాదు అని ప్రభుత్వం చెప్తోంది. ఇప్పుడు తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం వక్ఫ్ ఆస్తిగా ప్రకటించాలంటే ఆ వ్యక్తి కనీసం 5 ఏళ్ళు ఇస్లాం ఆచరించి ఉండాలి. అంటే ఖచ్చితంగా ముస్లిం అయి ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు తమ ఆస్తిని వక్ఫ్కి ఇవ్వడానికి లేదు. గతంలో వక్ఫ్ బై యూజర్లో ఉన్న నిబంధన ఉంది, దాన్ని ఇప్పుడు తొలగించారు. వక్ఫ్ అలల్ ఔలాద్ విషయంలో అంటే వారసత్వం విషయంలో స్త్రీలతో సహా పిల్లల హక్కులు కాపాడబడతాయి అని ప్రభుత్వం చెప్తోంది. ఇక మిగిలిన మార్పుల విషయానికి వస్తే ఇక్కడ సర్వే బాధ్యత సర్వే కమిషనర్ నుండి జిల్లా కలెక్టర్ చేతికి వచ్చింది. పైగా దీని ఆస్తుల వివరాలు 6 నెలల్లో కేంద్ర పోర్టల్లో నమోదు చేయాలట. ఇక వక్ఫ్ బోర్డుల్లో 2 స్త్రీలతో పాటు 2 ముస్లింలు కాని సభ్యులను కూడా చేర్చాలి.
ట్రిబ్యునల్ నిర్ణయాలు అంతిమం కాదు. 90 రోజుల్లో హైకోర్టులో అప్పీల్ కూడా చేసుకోవచ్చు. అన్నిటికీ మించి ఇక నుండి వక్ఫ్ బోర్డులు ఏకపక్షంగా ఏ ఆస్తినైనా తమ ఆస్తులను వక్ఫ్గా ప్రకటించే అధికారం ఉండదు. ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే 1995 చట్టం ప్రకారం ఈ చట్టం ఆస్తుల రక్షణపై దృష్టి పెట్టింది, కానీ దుర్వినియోగాన్ని ఆపలేకపోయింది, దాన్ని ఊహించలేకపోయింది అంటోంది. ఇక 2025లో తెస్తున్న సవరణ ప్రకారం ఈ బిల్లు అంటే ఈ చట్టం ఆస్తుల నిర్వహణలో పారదర్శకత తెస్తుంది, దుర్వినియోగం కాకుండా చూస్తుంది, స్త్రీల హక్కులకు వాటి సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తుంది అని ప్రభుత్వం వాదిస్తోంది. కానీ దీనిపై ముస్లిం సమాజమే కాదు, విపక్షాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. 3 పార్టీలు సుప్రీంకోర్టుకు వెళ్ళాయి. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం అని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్ కోర్టులో సవాల్ చేశారు, వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ బిల్లు చట్ట విరుద్ధమని, వక్ఫ్ ఆస్తులు లాక్కునే కుట్ర జరుగుతోందంటూ అసదుద్దీన్ ఓవైసీ అంటున్నారు. దీనిపై ఆప్ కూడా కోర్టుకు వెళ్ళింది. మరి విపక్షాలు, ముస్లిం సమాజంలో ఉన్న ఆందోళనలు ఏంటి, ఎందుకు, ఏ భయాలున్నాయి, ప్రభుత్వం ఏం చేయబోతోంది అని అనుమానపడుతున్నారు? అంటే ఈ సవరణలు వక్ఫ్ సంస్థల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తాయని, మత స్వేచ్ఛని ఉల్లంఘిస్తాయని వాదిస్తున్నారు. అసలు ఈ బోర్డుల్లో ముస్లింయేతర సభ్యుల చేరిక ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో కనీసం 2 ముస్లిమేతర సభ్యుల్ని చేర్చాలి అని బిల్లు చెప్తోంది. ఇది వక్ఫ్ బోర్డుల మతపరమైన స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని, మైనార్టీ సంస్థలకు రాజ్యాంగ రక్షణలను ఉల్లంఘిస్తోందని వాదిస్తున్నారు. తిరుమల లాంటి చోట్ల ఇతర మతస్థులకు ఉద్యోగాలే చేయనియరు, ఇక బోర్డుల్లో స్థానం ఉండదు. కానీ ఏకంగా మా మతానికి చెందిన బోర్డులో ఇతర మతాలకు చెందిన వాళ్ళు ఎలా ఉంటారు అని ప్రశ్నిస్తున్నారు. మరో అంశం ఏంటంటే ఇప్పుడు చేసిన సవరణలు వివాదాస్పద వక్ఫ్ ఆస్తుల యాజమాన్యాన్ని నిర్ణయించే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ఇస్తాయి. అంటే ఈ ఆస్తులకు సంబంధించిన నిర్ణయాధికారం వక్ఫ్ బోర్డుల పరిధి నుంచి, వాటి అధికారాల పరిధి నుండి దాటిపోతుంది, ప్రభుత్వం నియమించిన అధికారులకు వచ్చేస్తుంది. ఇది అధికార దుర్వినియోగానికి, రాజకీయ జోక్యానికి దారితీస్తుంది అనేది వారిలో ఉన్న ఆందోళన. ఇక మరో అంశం ఏంటంటే ఈ సవరణ చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డులు తమ ఆస్తులకు సంబంధించిన ఆస్తి పత్రాలను సమర్పించాలి. దీని ప్రకారం ఈ ఆస్తులకు పూర్తి డాక్యుమెంటేషన్ తప్పనిసరి. కానీ వారసత్వంగా ఉన్న ముస్లిం ఆస్తులకు పాత రికార్డులు ఎక్కడ ఉంటాయి? అట్లా ఉండే ఛాన్స్ లేదు. ఇది చాలా పెద్ద సమస్య. తరతరాలుగా ముస్లిం సమాజానికి ఆస్తులుగా వస్తున్న భూములకు, మసీదుల ఆస్తులకు, స్థలాలకు డాక్యుమెంట్లు ఉండే అవకాశం లేదు. సో అలాంటి సందర్భంలో డాక్యుమెంట్లు లేవు కాబట్టి అనే కండిషన్ పెడితే ఇప్పుడు అధికారులు కావాలంటే ఏదైనా వక్ఫ్ ఆస్తిని ప్రభుత్వ భూమిగా మార్చేయరు అని గ్యారంటీ ఏముంది? ఇది ముస్లింలలో ఉన్న భయం. మరో పాయింట్ ఏంటంటే కొత్త చట్టం వల్ల వక్ఫ్ భూముల సర్వే అధికారాలు కలెక్టర్లకు మారిపోవడంతో భూముల ఆక్రమణలకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని కూడా చెప్తున్నారు. అంటే బినామీల ద్వారా ఈ ఆస్తులను కొట్టేసేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అన్నిటికీ మించి ముస్లిం సమాజంలో మత ధార్మిక ప్రయోజనాల కోసం ఉద్దేశించిన వక్ఫ్ ఆస్తుల విషయంలో ప్రభుత్వ జోక్యం ఏంటి, ఎందుకు? ఇది మా మత స్వేచ్ఛకు అడ్డు తలగడమే కదా అంటున్నారు. ఇది మైనార్టీల హక్కులను కాలరాస్తుంది అని ముస్లిం సమాజంతో పాటు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అసలు ఇది రాజ్యాంగ విలువలపై జరుగుతున్న దాడిగా కూడా అభివర్ణిస్తున్నాయి. అసదుద్దీన్ ఓవైసీ ఏమంటారంటే వక్ఫ్ బోర్డ్ ఇస్లామిక్ మత ప్రయోజనాలకు ఉద్దేశించిన ఆస్తులను నిర్వహించే మతపరమైన సంస్థ తప్ప ఇది ప్రభుత్వ సంస్థ కాదు అంటున్నారు. హిందూ, సిక్, జైన్ ఇట్లా ఈ మతాలకు చెందిన బోర్డుల్లో ఇతర మత విశ్వాసాలు ఉన్న వాళ్ళని అనుమతించరు. అట్లాగే వక్ఫ్ బోర్డ్ ముస్లిం కమ్యూనిటీకి చెందింది కాబట్టి ముస్లింల కంట్రోల్లోనే ఉండాలి కదా అంటున్నారు ఆయన. వక్ఫ్ ఆస్తులు ఎంతమాత్రం ప్రభుత్వ ఆస్తులు కావు, అవి పూర్తిగా ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఆస్తులు అనేవి అసదుద్దీన్ వాదిస్తున్నమాట. ఇక కొత్త సవరణ వల్ల వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుని అధికారుల పరం చేస్తుందని చెప్తున్నారు. అది వాళ్ళలో ఉన్న ఆందోళన, టెన్షన్. ఇది ముస్లింల హక్కులను కాలరాయడమే అవుతుంది కాబట్టి ఇండియాలోని ఇతర మత సంస్థలు ఏ హక్కులు కలిగి ఉన్నాయో అట్లాంటి హక్కులే ముస్లింలకు కూడా ఉండాలి కదా అని వాదిస్తున్నారు. అందుకే వక్ఫ్ సవరణ బిల్లుపై చట్టపరమైన పోరాటం చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఈ ఎపిసోడ్ సుప్రీంకోర్టుకు చేరింది. అక్కడ ఏం జరుగుతుంది, కోర్టు ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.